పెద్ద సభ అనేది పెడుతున్నారనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఒక్కొక్కరు గుండెల్లో వణుకు పుడుతుంటుంది నాకు తెలిసి ఈ పార్టీకి. మొత్తం జాంపింగే అంత మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కిందికి లాగాలని అనుకుంటున్నారండి. వీళ్ళని ఇట్లానే వదిలేస్తే సీఎం లేకపోతే పీఎం అవుతారేమో అని వాళ్ళ తడిచిపోతున్నాయి. ఏం తడుస్తున్నాయో మీకు వదిలేస్తున్నా, వాళ్ళకి తడిచిపోతున్నాయి ఖచ్చితంగా. హాయ్ బ్రో. హాయ్. అండ్ పిఠాపురంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు 14వ తేదీ. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి వైపు? నాకైతే పెద్ద గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన ఈవెంట్స్ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో చేయడం వేరు, మామూలుగా చేయడం వేరు కదా. అది కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. అంటే జన సైనికులకి అదంతా కొత్తగా ఉండొచ్చు, మాకు అదంతా పాతే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి ఇంకా మంచిగా ఉండిపోతుంది. రచ్చ ఎలా ఉంటుంది అన్న పిఠాపురంలో? రచ్చ మీరు చూస్తారుగా, పేట ఆడించే ఆట అలా ఉంటుంది. సో ఇంకొక విషయానికి వస్తే ఎలా ఉంటుంది సభ? ఈ సభతో ఆపోజిట్ వాళ్ళ గుండెల్లో ఏం జరుగుద్ది? రైలు పెగడితే రైళ్ళు వస్తాయి, ఇంకా మామూలుగా గూస్ పవన్ కళ్యాణ్. కొన్ని కామెంట్స్ చూస్తున్నామన్నా, చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకొని ఇలా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు. దానిపై మీ అభిప్రాయం? అదంతా అవాస్తవికంగా మాట్లాడుతున్నారు. ఏదో తనకి ఏదో పదవి వచ్చిందని మాట్లాడడం తప్ప ఏం లేదు. అలాగా నెగిటివ్ కామెంట్స్ చేస్తే లేదో పదవి కావచ్చు అని చెప్పి వీళ్ళు కూడా జనసేనలోకి టీడీపీలోకి రావచ్చు అని చెప్తున్న మాటలు కానీ ఏమీ లేవు. కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కొంతమంది కావాల్సిగా నెగిటివ్ చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అన్నది దాన్ని మనం ఖండించవచ్చు. కళ్యాణ్ చేసిన మంచి పనులు పక్కలు నచ్చకుండా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం కళ్యాణ్ వైపే హస్తంగా ఉంటే మంచిది. రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఓకే. సో అన్న, మనం చూస్తున్నామన్నా మోడీ గారు ఎంతమంది సీఎంలు ఉన్నా కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి నమస్తే పెట్టిపోయి ఆయన కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని పోతాడు. అది అతని బ్రాండ్ ఇమేజ్ భయ్య. అంటే ఢిల్లీలో మనం చూసుకుంటే కళ్యాణ్ ఈజ్ ద గ్రేట్ కింగ్ అనమాట, గ్రేట్ కింగ్ మేకర్. అలాంటి వ్యక్తిత్వం వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి కళ్యాణ్ అనేవాడు రూల్ చేస్తాడు. అది మోడీకి తెలుసు, అక్కడ ఉన్న అమిత్ షాకి తెలుసు. కాబట్టి సెంటర్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే వేరే లెవెల్ ఉంది కాబట్టి కళ్యాణ్ని ఎవరేం చేయలేరు. ఈజ్ రూల్. ఓవరాల్గా కళ్యాణ్, వైసీపీ, జనసేన రెండు పాలనలో మీకు ఏ పాలన బాగా నచ్చింది? నాకైతే జనసేన బాగా నచ్చింది. జనసేన ఎందుకు నచ్చలే వైసీపీ నచ్చలేదంటే వాళ్ళు చేసిన దుర్భాషలు అన్నీ బాగా చేయలేదు భయ్య. వాళ్ళు చేసినంత దుండగల రౌడీజం, ఫ్యాక్షనిజం అంతా చంపుకోవడాలే కదా, వాళ్ళు ఏం చేయలేదు. పిఠాపురంలో మొదటిసారిగా ఆవిర్భావ సభ పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది అన్న? సో చాలా రోజుల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనకి పార్టీ గెలిచిన తర్వాత మనకి ఫస్ట్ కదా, ఇప్పుడు ఫస్ట్ టైం కదా. సో చాలామంది పెద్ద ఒక్కొక్క మాట ఎంత బుల్లెట్లాగా దూసుకొస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో ఎలా ఉంటుంది? కళ్యాణ్ గారు లాంగ్ స్పీచ్ చేయక చాలా రోజులు అవుతుంది. అవును. ఈ ఆవిర్భావ సభలో స్పీచ్ ఏ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఈ స్పీచ్ నుంచి ఈ స్పీచ్ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళు నాకు తెలిసి పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ప్రజలు కూడా కళ్యాణ్ గారు మామూలుగా వస్తారంటే లక్షల మంది వెళ్తారు. అవును. సో ఈ సభకు ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయి జనాలు? సో నాకు తెలిసి ఈసారి పార్టీకి మనకి ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ర్యాలీ అయితే వచ్చిందో, ఎంత జనం అయితే వచ్చారో అంతకి డబుల్ త్రిబుల్ ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లక్షలలో ఉంటుంది ఈసారి. ఆపోజిట్ వెన్నులో వణుకు పుడుతుంది. ఖచ్చితంగా వణుకు పుడుతుంది. వెన్నెలో కాదండి, అన్నింటిలో పుడుతుంది వణుకు. ఈ విధంగా నోటుదూర్తో మారేళ్ళ అందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భయపడకుండా ఇంకా ఎందుకు రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళు తప్పు పని చేస్తున్నారండి మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాళ్ళు. అసలు జైలు పాలు కాదండి, వాళ్ళని మర్డర్ చేసి పడేయాలి ఫస్ట్. జైలు పాలు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు జైలుకి పోతారు, రేపు పొద్దున మళ్ళీ బయటకు వస్తారు ఏదో బెయిల్ మీద అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి నడి రోడ్లకు తీసుకొచ్చి వేసి పడేగినాం అనుకో, ఇంకొకసారి ఎవ్వడు కాదు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి. వాళ్ళ ఇంటి ముంగలకి వచ్చి సారీ సార్ అని చెప్పి దింగేస్తారు గారు ఇంటి వాళ్ళు. అన్న, ఇంకొక విషయానికి వస్తే మోడీతో చాలా సన్నిహితంగా ఉంటాడు మన పవన్ కళ్యాణ్ గారు. అవును. సో సీఎంలు కూడా పట్టించుకోకుండా మన పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడు మోడీ. అవునవును. సో ఫ్యూచర్ లో తన చైర్ని కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశాలు ఏమన్నా చూడొచ్చామన్నా? ఎందుకంటే ఇద్దరు సనాతన ధర్మం కోసమే పోరాడుతారు. అవునవును. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి, మాకు కావాల్సింది కూడా అదే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సో ఒక్క ఛాన్స్ 5 years పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారనుకోండి, ఇంకా తిరుగు ఉండదండి మనకి. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మంలో మోడీ గారు కూడా ఎట్లయితే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లనే ఉంటారనమాట.